ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఉప ముఖ్యమంత్రి గారు ఎంత ప్రైజ్ చేస్తూ ఉన్నా, ఎంత పొగిడినా, అండ్ అట్ ద సేమ్ టైం నారా లోకేష్ గారికి జనసేన అధ్యక్షుల వారికి గ్యాప్ ఉంది, వాళ్ళిద్దరి మధ్య డెఫినెట్లీ ఒక అంతరం ఉంది అని ఎప్పటి నుంచో జరుగుతున్న చర్చ, చాలాసార్లు అది నిరూపితమైంది కూడా. సరే, ఇప్పటికిప్పుడు ఆ గ్యాప్ను వీళ్ళ మధ్య ఉన్న ఆగారం బయటకు చెప్పుకోలేరు కాబట్టి అంతా బాగుంది అనే విధంగా కలరంగిస్తూ ఉంటారు మామూలే రాజకీయ పార్టీలు. కానీ అయితే తాజాగా కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలో ఉన్నటువంటి కాశీనాయన ఆశ్రమం ఏదైతే ఉందో, ఆశ్రమం చుట్టూ జరుగుతున్నటువంటి ఎపిసోడ్లో మరోసారి నారా లోకేష్ గారికి అండ్ ఉప ముఖ్యమంత్రి, ఎందుకంటే అటవీ శాఖ ఉప ముఖ్యమంత్రి ఆయన మంత్రిత్వ శాఖ ఆయన చేతిలోనే ఉంది. సో ఆయన శాఖలో జరిగిన నిర్వాహకం నారా లోకేష్ గారికి క్షమాపణ చెప్పడం, అక్కడ కూల్చేసిన అన్నదాన సత్రాలను నేను సొంత నిధులతో నిర్మిస్తానని చెప్పడం, ఆ అధికారుల మీద చర్యలు తీసుకుంటారని చెప్పడం, ఇదంతా కూడా ఉప ముఖ్యమంత్రికి ఆగ్రహం కలిగించింది అని కొన్ని వార్తలు అయితే వెలువడుతూ ఉన్నాయి. వాట్ అన్న సంగతి మనకు తెలియదు, బట్ మేబీ ఆ పిక్చర్ అయితే కనిపిస్తూ ఉందిలేండి. ఎందుకని కాశీనారాయణ ఆశ్రమం కూల్చేసింది అటవీ ఉప ముఖ్యమంత్రి కిందకు వస్తుంది. మరి దానికి సంబంధించి ఏదైనా ఒక నిర్ణయం రావాలి, దాని మీద ఏమైనా స్పందించాలి అంటే ఉప ముఖ్యమంత్రి సంబంధిత అంటే కాన్సర్న్ మినిస్టర్ స్పందించాలి. కాన్సర్న్ మినిస్టర్ ఎవరు? ఆయన సైలెంట్ ఉన్నారు. ఇప్పుడు నారా లోకేష్ గారు యాక్చువల్గా ఆయన మినిస్ట్రీ విద్యాశాఖ, ఐటీ, దీనికి సంబంధం లేదు. ఆయన లోకేష్ గారు ప్రభుత్వం తరపున క్షమాపణలు చెప్పారు. నా సొంత నిధులతో నేను నిర్మిస్తా అన్నారు, ఇలా జరగకుండా ఉండింటే బాగుండు అన్నారు, క్షమాపణలు చెప్పారు. అదిగో ఇక్కడే లోకేష్ గారు తన స్పందన ఓకే, మన నిర్ణయం చెప్పాం, క్షమాపణలు చెప్పాలంటే ధైర్యం ఉండాలి. తానే సొంత నిధులతో నిర్మిస్తానని చెప్పిన మాట కూడా స్వాగతించే, తప్పు జరిగింది అన్నారు, అంగీకరించారు, క్షమాపణలు చెప్పారు, రెక్టిఫై చేసుకుంటామన్నారు. కానీ మొత్తం ఎపిసోడ్లో కాన్సర్న్ మినిస్టర్గా ఉన్న ఉప ముఖ్యమంత్రి టార్గెట్ కాలేదా? మరి ఆయన ఏం చేస్తున్నారు? ఎందుకు స్పందించడం లేదు? మాటలు అన్ని చెబుతారు, ఇన్ని చెబుతారని నెట్టింటూ కూడా పెద్ద ఎత్తున ఆయన మీద విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో కావాలని మనం టార్గెట్ చేసే విధంగా లోకేష్ గారి ప్రవర్తన ఉంది ఈ మొత్తం ఎపిసోడ్లో అని ఆయన సన్నిహితుల దగ్గర గరం అవుతూ ఉన్నారు అని కొన్ని వార్తలు అయితే వెలువడుతూ ఉన్నాయి. కొన్ని వార్తలు, ఆ పిక్చర్ అయితే కనిపిస్తుంది. ఇక స్పందించాల్సింది ఎవరు? స్పందించింది ఎవరు? కూల్చేసింది ఎవరు? నిర్మిస్తానంటున్నది ఎవరు? కూల్చేసింది ఎవరు? నిర్మిస్తామంటున్నది ఎవరు? క్షమాపణలు చెప్పాల్సింది ఎవరు? చెప్తున్నది ఎవరు? పోనీ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి కార్యాలయమైనా, కాన్సర్న్ మినిస్టర్ కదా, ఉప ముఖ్యమంత్రి కార్యాలయమైనా లోకేష్ గారి వ్యాఖ్యల గురించి ఎక్కడ మాట్లాడట్లేదు, ఒక ట్వీట్ లేదు, ఈ మొత్తం అంశానికి సంబంధించి వాళ్ళ స్పందన కూడా లేదు. సో డెఫినెట్లీ లోకేష్ గారు అయితే చాలా తెలివిగానే ఉప ముఖ్యమంత్రి ఎపిసోడ్లో కార్నర్ చేశారా అంటే అవుననే కనిపిస్తుంది.